అంశంపైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్ష, ఈ రోజున మొట్టమొదటిసారిగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రోజున ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయొద్దు. ఈ రోజున అసత్యాల్ని ఈ రోజున మీరు మళ్ళీ చెప్తూ అది సత్యాలుగా మారుతాయి అనుకుంటే అది వాస్తవం కాదు అధ్యక్ష. ఈ రోజున ఏ విషయాన్ని కూడా మీరు కట్టుబడి ఉండలేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ మేనిఫెస్టో చదివి వినిపిస్తా ఉన్నా, వాళ్ళన్న మాటలు వినిపిస్తా ఉన్నా. ఎవరు కులాలతో ఆడుకునింది, ఎన్నికలకు ముందు ఎవరు ఏం మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ఏ కులాలకు ఎలా టోపీలు పెడతా ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చదువుతా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, బీసీలకు 10,000 కోట్ల రూపాయలతో బీసీలకు సప్లాన్ అమలు చేస్తామన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇక్కడ అధ్యక్ష, ఇవి కాక కాపులకు కూడా బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఇవాళ కాపులు ధర్నాలు చేస్తూ ఉన్నా, స్ట్రైకులు చేస్తూ ఉన్నా, ఆ రోజు మేనిఫెస్టోలో మీరు ఏదైతే చెప్పారో దాన్ని మీరు తూచా తప్పకుండా ఈ పొద్దు వర్తింప చేయండి అని చెప్పి అడుగుతూ నిలదీస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళు చేసేది తప్పు అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు చేసేది తప్పు అయిపోయింది. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అని చెప్పి అడిగితే పక్కన తమిళనాడులో ఉన్న మోడల్ చూపిస్తే ఆ మోడల్స్ మీకు నచ్చవు. ఆ మాదిరిగా చేయడానికి బీజేపీ ప్రభుత్వాన్ని వెళ్ళి నిలదీయడానికి మీ దగ్గర ధైర్యం లేదు, నిజాయితీ లేదు అధ్యక్ష. కాపులకు బీసీలకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎస్సీలకు మధ్య కూడా గొడవలు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎస్సీల మధ్య గొడవ పెట్టింది ఎవరు? మీరు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవరకు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే మీరు కులాలతో ఆడుకోవడం అన్నది ఏ స్థాయిలో చేస్తూ ఉన్నారు అని అంటే, ఎస్సీగా పుట్టాలని ఎవరనుకుంటారు అని చెప్పి కూడా మీ నోట్లో నుంచి మాటలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ నేను 100 సంవత్సరాల కిందట ఒక గొప్ప కవి రాసిన వాక్యం చదువుతా అధ్యక్ష. ఎంచి చూడగా మనుజులందున మంచి చెడలు రెండే కులములు, మాల అన్నది మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా అన్నది ఆ రోజు గురుజాడ గారు 100 సంవత్సరాల కిందట రాశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన అంటాడు ఎస్సీగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు అంటారు. అధ్యక్ష సత్యనారాయణ గారు అధ్యక్ష let him speak. అధ్యక్ష Right. ఎంత అధ్యక్ష Please. సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. What do you want to say? You have something to say? ఎంత బాధ అనిపిస్తుందంటే అధ్యక్ష, వీళ్ళు స్వార్థ రాజకీయం గురించి కులాలను కూడా ఈ శాసనసభలో ప్రస్తావించి అగౌరవపరుస్తున్నారంటే రాజకీయాల గురించి ఎంత నీచమైన కార్యక్రమానికి దిగుతారని ఉదాహరణ అధ్యక్ష. అననే మాటలు, ముఖ్యమంత్రి గారు అననేటువంటి మాటలు ప్రతిరోజు కూడా ఈయన ప్రస్తావించి ఈరోజు వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇదే వ్యక్తి 3 వ్యక్తులను పెట్టుకొని రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు, అనునిత్యం అల్లకల్లోలాలు జరగకపోతే ఈయన నిద్రపడుతుంది అధ్యక్ష. ఆయన పుట్టిగా అల్లకల్లోలాలు ఉండాలి, నిరంతరం ఈ రాష్ట్రం అల్లకొల్లాలతో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అధ్యక్ష. ఈరోజు కాపు సోదరుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా? అసలు నీకు కానీ మీ పార్టీకి కానీ నీ తండ్రి ముఖ్యమంత్రి చేసినప్పుడు కనీసం వారి గురించి ప్రస్తావించలేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఈరోజు 18 మాసాల్లోనే ఒక కమిషన్ వేసి 8 మాసాల్లో రిపోర్ట్ తెప్పించి న్యాయం చేస్తామని చెప్పారు అధ్యక్ష. దీనితో పాటుగా ఎవరైతే కాపుల్లో
పేదవాళ్ళు ఉన్నారో వారికి ఇబ్బందులు జరగకుండా కార్పొరేషన్లు పెట్టి ఆర్థిక సహాయం చేస్తుంటే దాన్ని కూడా భరించలేనటువంటి స్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఎవరైనా సరే నీకు ఒకవేళ శక్తి, నీకు ఒకవేళ చెయ్యాలని తపనుంటే సలహా ఇవ్వాలి. ఈరోజు ఒకే రాజకీయ పార్టీ, ఒకే వ్యక్తి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడంటే కాపుల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు మీకు చేయడం, మీరు యాజిటేషన్ చేయండి అని వాళ్ళకి రెచ్చగొడుతున్నాడు. ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఈరోజు కాపుల్ని బీసీల్లో చేరిస్తే మీకు అన్యాయం జరిగిపోతుందని ఈరోజు వారికి రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లకులాలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మేము మాటిచ్చాం, చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా మాటిచ్చాం, బడుగు బలహీన వర్గాలకు నష్టం లేకుండా ఈరోజు కాపులను కూడా బీసీలో చేరుస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం నిన్న బడ్జెట్లో కూడా 1000 కోట్లు కేటాయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది అధ్యక్ష. నీ తండ్రి 5 సంవత్సరాలు ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కాపుల్ని రాజకీయంగా మీరు వాడుకున్నారు, ఓట్ల గురించి వాడుకున్నారు. కానీ ఈ సమస్యకి ఎక్కడైనా ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి, ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉండాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నావు. ఈరోజు మేనిఫెస్టో చదువుతున్నావు, మేము రాశాం, ధైర్యంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ వర్గాలు పేదరికంలో ఉన్నారు, ఏ వర్గాలు అణగారిన వారు ఉన్నారు, వారందరికీ న్యాయం చేయాలని మేనిఫెస్టోలో రాశాం. ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. శాసనసభలో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో 36% రిజర్వేషన్లు కావాలని మొట్టమొదటి శాసనసభలో కేంద్ర ప్రభుత్వానికి పంపించి ప్రయత్నాలు చేస్తున్నాం. మిగిలిన కులాలు కూడా ఈరోజు శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా నువ్వు ఈ రకంగా కులాల పేరుతో చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని మాత్రం ఈ రకంగా చెయ్యొద్దని ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కోరుతున్నాను అధ్యక్ష. తప్పనిసరిగా మేనిఫెస్టోలో మా పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, మేము కార్యక్రమాలు చేస్తే రేజు మళ్ళీ ప్రజలు మాకు నమ్మి ఓట్లు వేస్తారు, తప్పులు చేస్తే మమ్మల్ని కూడా దూరం పెడతారు. నీ తండ్రిలాగా ఎంత దారుణం అధ్యక్ష. ఒక రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా నా వల్ల అవదని తొలగించినటువంటి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు. తప్పనిసరిగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అన్నీ తూచా తప్పకుండా పూర్తి చేయడానికి, ప్రజల సహకారంతో అవన్నీ అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ వాడివేడిగా జరుగుతోంది. ఇప్పటివరకు మనం లైవ్ చూసాం. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.